స్థానిక ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టింది ఏపీ ఎస్ఈసీ. పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలైంది. ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. ఈవీఎంలు, బ్యాలెట్లు, సిబ్బంది, పోలింగ్ బూతులతో పాటు కీలక అంశాలపై చర్చించారు. జనాభా అనుగుణంగా వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించామన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్. 13 మున్సిపాలిటీలకు సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉందన్నారు. ఆల్రెడీ పాపులేషన్కి అనుగుణంగా వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించాము. మన దగ్గర ఇప్పుడు అవుట్ ఆఫ్ 123 యూఎల్బీస్లో 100 యూఎల్బీ ఎక్కడైతే ఎలక్షన్ జరిగినా 23 యూఎల్బీలు కొన్ని కోర్టు కేసుల వల్ల ఎలక్షన్ జరగకుండా ఉంది. అది పక్కన పెట్టి మిగిలిన 100 దానికి డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాము. సో దీనిలో కూడా కొన్ని కోర్టు కేసులు పడినాయి. అంటే ఇది సెన్సస్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు డీలిమిటేషన్ జరిగి లేదని చెప్పి కొంతమంది కోర్టులో కేసు వేస్తే ఒక 35 కేసులు పడినాయి. ఆ కేసు విచారణ పూర్తి అయింది. అది ఇప్పుడు లాస్ట్ వీక్లో విచారణ పూర్తి అయి రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్ స్థాయిలో ఉంది. 13,359 పంచాయతీల్లో ఎన్నికలపై చర్చించామన్నారు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే. రిజర్వేషన్ల అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. మన రాష్ట్ర స్థాయిలో ఉన్న 13,359 గ్రామ పంచాయతీల్లో వార్డ్స్ వారీగా ఏ విధమైన ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేయాలి, అలాగే డెడికేటెడ్ కమిషన్ మరి బీసీ రిజర్వేషన్స్ గురించి వారి యొక్క రిపోర్ట్ త్వరలో ఇవ్వనున్నది కాబట్టి ఆ రిపోర్ట్స్ ఆధారంగా రిజర్వేషన్స్ ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది కూడా మాతో డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు, చివరిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి ఎస్ఈసీ క్లారిటీ ఇవ్వనుంది.